సార్ ఇట్లా ఈ ఇరుగుట్లు వెళ్దాం అడ్మిషన్స్కి. ఏం తిరుగుడు సార్, ఇలా తిరుగుతున్నా కంటే అవుతుంది సార్. నేను రాను సార్ ఇక. ఏం సార్ రారా? రాజులేక కూర్చుంటావా? ఒక కుర్చీ తెప్పి అన్నా. ఈ అడ్మిషన్స్ల కోసం ఆగామాగం తిరిగితే అందరు అదోలా చూస్తున్నారు సార్. అందరూ అదోలా చూస్తున్నారు అని అంటే మన బతుకులు ఎట్లా? మనకు ప్రిన్సిపాల్ టార్గెట్ ఇచ్చిండు, అది కంపల్సరీ ఫినిష్ చేయాలి మనం. అర్థమవుతుందా? వాన్ ఏం పోతుంది సార్, ఏసీలు ఉంటాడు, అటు ఊర్రి ఇటు ఊర్రి అంటాడు. నేను రాను సార్. అట్లా అంటే గెలవదు సార్. ఈ ఒక్కూ తిరుగుదాం, అబద్ధాలు చెప్పైనా సరే ఒక 5-6 అడ్మిషన్లు తీసుకొని పోదాం, సరేనా? లేకపోతే మనం ఇప్పుడు నిజం చెప్పినట్టు పోదాం సార్. ఈరోజు ఖచ్చితంగా 10 అడ్మిషన్లు ఇద్దాం సార్. కంపల్సరీ చేయాలా? వీళ్ళింటికి పంపా. సరే సార్, పోదాం సార్. వీళ్ళింటి కాడ కంపల్సరీ ఒక అడ్మిషన్ చేయాలి. సరే సార్, చేద్దాం సార్. నమస్కారం సార్. నమస్తే. ఇంతకు మీరు ఎవరు సార్? మేము పలానా కాలేజ్ నుంచి వచ్చాం సార్. ఇంతకు మీ కాలేజ్ పేరేంటి? చెప్పాం కదా సార్, మా కాలేజ్ పేరే పలానా కాలేజ్. ఏం కాలేజ్ అనేది? కాలేజ్ పేరే సరిగా చెప్పలేదు నీకు. ఏం చదువు చెప్తా పోరా వాళ్ళకు? పోరి నడిరి. ఏంది సార్ గిట్ల అవుతుంది? ఇంకా నయం కొట్టలే మనల్ని సార్. ఇక మన కాలేజీలో అడ్మిషన్స్ కావు సార్. ఎందుకు కావు? కష్టపడితే అయితేనే ఉండే. పోదంతా కష్టం సార్. మొత్తం ఇప్పుడు కాలేజ్ మనం పోరిని పటాయించాలి మొత్తం ఏ బాబు ఇలారా. ఏంటి బాబు, ఇంతకు నీ పేరేం పేరు? నా పేరా లక్కిరెడ్డి. ఏయ్, ఈ ఊళ్ళో తెలుసా పలానా కాలేజ్ సార్లం రా. అయితే నాకేంది, నేను కాల్ అయిపోతానా? అదంతా సరే గాని ఇప్పుడు ఏం చదువుతున్నావురా? ఉందనే 10వ తరగతిలో బార్డర్ పాస్ అయినా. ఇట్లా చేసినాక బార్డర్లో పాస్ కాకపోతే బార్డర్కు ఏమన్నా బాంబులు వేల్చేది ఉందా? ఏం సార్ అన్నారు? ఏం లేదు, ఏం లేదు. నువ్వు బాగా చదివినావు కాబట్టి బార్డర్లో పాస్ అయినావు కదా, మరి మా కాలేజీకి వస్తావా? అత్త కానీ నాదొక కండిషన్. కండిషనా? చదువుకుంటున్న కండిషన్ ఏందిరా? సార్ ఒక్క నిమిషం. మనకు అడ్మిషన్ కావాలి, వానికి కండిషన్ కావాలి. ఎట్లయితుంది మనకు అడ్మిషన్ వస్తుందా? సార్ మాట్లాడండి సార్. చెప్పురా, నీ కండిషన్ ఏందో. రోజు కాలేజ్ ఖర్చు నాతో కాదు. నా ఇష్టం ఉన్నప్పుడు అత్త, నా ఇష్టం ఉన్నప్పుడు పోతా. దీనికి ఒకే ఆడ చెప్పుర్రి అత్త, లేకపోతే రాను. ఓ అంతేనా? నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా పో, నిన్ను ఎవ్వలేమనరు. సరే సార్, నేను అత్త. సార్ అడ్మిషన్ చేసుకున్నాం సార్. బాబు నువ్వు మాత్రం రారా. హలో, హలో సార్, నమస్తే. మీరు సార్లు గురువులు? చార్లమని నీకు ఎలా తెలుసు?
నేను మొన్న బార్లా చూసిన సార్ మిమ్మల్ని. ఊరిని అక్క వీడు నిజం మొత్తం తీసేటట్టున్నాడు కదా సార్. ఏ మేము కాదే నువ్వు ఎవరికి చూడాలనుకుంటున్నావు? అబ్బా తమ్ముడు, నేను మందాడున్నా కానీ మధ్య మార్పని కాదు, ఓకేనా? సైడ్ ప్లీజ్. అసలే మాకు అడ్మిషన్ అయితే లేవు, కొంచెం ఇవ్వబోతుందని చెప్పకు. నేను ఎవరికి చెప్పిన? ఎవరితో చెప్పకు, మాకు అడ్మిషన్లు అయితే లేవు మొత్తానికి. మరి నాకు పైస 2,000 రూపాయలు ఇస్తే నీకెందుకు 2,000 ఇస్తాం? అయినా ఈ తాగోదు అడ్మిషన్. మీరు అడ్మిషన్ ఎట్ అవుతారో చిక్కపోను. బాబు ఏకి సార్లతో నచ్చిన సరే వచ్చినానే. సార్ నేను పోయేస్తా, మా డాడీ ఫోన్ చేశాను. సరే పోరా. ఒకటి ఖచ్చితంగా అడ్మిషన్ అయితే. సరే ఓకే సార్. నమస్తే సార్, అంత మంచిదేనా? నమస్తే. ఇంతకు మీరు ఎవరు? నాకైతే ఎరకైతలే. అక్కడ వీళ్ళు మొన్న బార్లో ఎరకారండి. వీళ్ళు బార్లు ఉన్నారు. తాగోతంతో అడ్మిషన్లు కూడా అయ్యేటట్లేవురా. ఆగో, ఆయన మీకు ముందే తెలుసా? చిచి, అది కాదే, మేము కాలేజీ సార్లము. మీ తమ్ముడిని మా కాలేజీలో అడ్మిషన్ చేయడానికి వచ్చినాం మీ ఇంటికి. ఇంతకు మీ తమ్ముడు ఏం చదువుకుంటారు సార్? మూడా? అదే మీరు నాకు 2,000 ఇవ్వాలన్నా కానీ నేను 3,000 అంటాను. నాకు అంతే, నేను ఏం లేదు సార్. సార్ వీడు మన చేసేట్టున్నాడు సార్. ఏం చేయడు వాడు, వానితో ఏం కాదు, నేను చూసుకుంటాను. ఇంతకీ మీ కాలేజ్ మంచిగా ఉంటుందా సార్? సార్ మీ తమ్ముడు మా కాలేజీకి వస్తే నాశనమే పోతాడు. నాకు తెలుసు. సార్ ఏంది సార్ నాకు ఈ లొల్లి? ఈ అడ్మిషన్ రద్దు ఏమో సార్, ఈ జాబ్ అది వెళ్ళిపోతున్నా సార్. వెళ్ళిపోతున్నా సార్. ఆ సార్ ఎట్లాగో పోయిండు, నాకు ఎట్లాగో తప్పది. నాకు ఈ ఉద్యోగమే కావాలి కాబట్టి నేను అడ్మిషన్లకు తిరగాలి. మరి చదువు మంచిగా చెప్తారా? గట్లేనా? మా కాలేజీలో చదువు ఎట్లా చెప్తామంటే, వీళ్ళు అమ్మ వీళ్ళు ఇక చదివానాడు, ప్రేమ వాళ్ళపు మనసు మమత చదివాయినాడు అని చెప్తాను. అరే నీకు దండం రా అయ్యా, నా పని నన్ను చేసుకొని రా, ఒక్క అడ్మిషన్ కూడా కాలేయాలా? నీ దండం పారాయణంతో సమరణమే. అన్ని దండం కావాలి. నాకు కావాల్సింది పైసే 3,000 కావాలి. 3,000 ఇస్తే నేను పోతా. నువ్వు అరే ఇందాక 2,000 అంటే కారా, అయినా నీ అసలు మందుతో నాకేం అవసరం రా? ఏమన్నావు నన్ను? మందు లేనిదే తాగుబోతులు లేదు, తాగుబోతు లేనిదే ప్రభుత్వమే లేదు. ఏమనుకున్నావు? అయినా నువ్వు మొన్న బార్లో లేవా? నువ్వు నాకు పైసలు ఇచ్చి ఆగురా, పైసలు 3,000 ఇస్తే నేను నిన్ను జోలికి వచ్చింది, వార్తకు వచ్చిందా? నిన్ను కూడా నాకు పైసలు అయ్యో తీసుకొని పోరా, ఇక్కడ అల్లరి పోరా, ఇక్కడి పోరా, నాకు అడ్మిషన్ వస్తలేవు, పోరా. అట్లుంటే మనది తాగుతుందంటే ఏమనుకుంటున్నాను? తాగుతే వాడేంటాం అబ్బాబాబా, తాగుబోతాడు ఇంట్లో ఎవ్వరు ఏమన్నారా? నువ్వేం నన్ను కాల్స్కా తిన్నాడు? ఏం సార్ ఈ తాగుబోతాడు? వాడు తాగుబోతుడు కాదు సార్, కాలమే అన్నట్లా తయారు చేసింది. అంటే నాకు అర్థం కాలేదు. వాని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. మరి వాళ్ళ నాన్న? వాళ్ళ నాన్న వేరే ఆమెను పెళ్లి చేసుకొని వాని సుఖానికి వాడు వేయిండు. మరి ఆ తాగుబోతాడు ఏమన్నా చదువుకున్నాడు సార్?
వాడా 10లో పాస్ అయ్యాడు కానీ జీవితంలో ఓడిపోయిండు. సార్ మీ కాలేజీలో చదువు మంచిగా చెప్పినాక ఇట్లా ఇంటింటికి తిరుగుడు ఎందుకు సార్? మీరు అడ్మిషన్ల మీద పెట్టే శ్రద్ధ కాస్త వాళ్ళ చదువుల మీద కూడా పెట్టండి సార్, కొంచెమైనా మార్పు వస్తుందేమో. క్షమించండి సార్, ఇన్ని రోజులు మేము అడ్మిషన్ల కోసమే చూసుకున్నాం కానీ పిల్లల భవిష్యత్తు గురించి చూసుకోలేదు. ఇక నుండి మా కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థి సొంతంగా పాస్ అయ్యేలా చూసుకుంటాం. మీ అబ్బాయిని మాత్రం మా కాలేజీలోనే జాయిన్ చేయించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. సార్ ఇంతకీ మా తమ్ముని అడ్మిషన్ సార్. మీరే మా కాలేజీకి రండి సార్.